Hi, welcome to Lakshmi Study Room and good morning to DSC aspirants. So, in this video, learning concepts are importance and definitions of evaluation and need of evaluation and what are the tools of evaluation and the types of evaluation. అంటే ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే అంశాలు ఇవన్నమాట. సో ఇవాల్యుయేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే కొన్ని డెఫినేషన్స్ ఎవరెవరు ఇచ్చారు, అసలు ఆ ఇవాల్యుయేషన్ అవసరం ఏంటి, ఇవాల్యుయేషన్కి ఏవేవి టూల్స్ ఉంటాయి, అలాగే ఇవాల్యుయేషన్లో ఉన్నటువంటి రకాలు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్. Evaluation is a comprehensive and multi-dimensional process. Comprehensive, that means it is a అండర్స్టాండ్ మనకి అది బాగా అర్థమవుతూ ఉండాలి. అలాగే మల్టీ డైమెన్షనల్ అంటే ఇది అనేక రకాలుగా, అంటే అన్ని బహుముఖ కోణాల్లో మనల్ని అబ్జర్వ్ చేసేటటువంటిది అనమాట ఇవాల్యుయేషన్. మీకు ఆల్రెడీ సంజ్ఞానాత్మక అంటే కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్, సో అన్ని డొమైన్స్ని కూడా ఓన్లీ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఒకటే కాదు, అన్ని రకాల డొమైన్స్ని కూడా ఇది ఇవాల్యుయేట్ చేస్తుంది అనమాట. సో ఇవాల్యుయేషన్ ఈస్ కన్సర్న్ విత్ ద మెజర్మెంట్ ఆఫ్ ద టోటల్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. టోటల్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే ఇక్కడ మొత్తం బోధనాభ్యాసన ప్రక్రియ అంతా కూడా ఎలా జరుగుతుంది, అది కూడా క్లాస్ రూమ్ ప్రొసీజర్ ఎలా ఉంది, అలాగే క్లాస్ రూమ్లో ఏ మెథడాలజీ అంటే ఏ మెథడ్స్ని యూస్ చేసి వాళ్ళు సిలబస్ని టీచ్ చేస్తున్నారు, అలాగే లెర్నర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో లెర్నర్ పర్ఫార్మెన్స్ అంటే విద్యార్థి యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అంటే చదువులో కానీ, సో డ్యూరింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, అలాగే ద ఎండ్ ప్రోడక్ట్ అంటే ఆ అకాడమిక్ ఇయర్ అయిపోయినాక వాడి ప్రోడక్ట్ ఎలా ఉందో కూడా ఇది తెలియజేస్తుంది అన్నమాట. సో ఇట్ ఈస్ నెససరీ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్, అంటే ఇది విద్యా వ్యవస్థలో ఇవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అవసరం కూడా ఇది. దేనికోసం? టు గెట్ ద ఫీడ్బ్యాక్ ఆఫ్ ద బోత్ ద టీచర్ అండ్ ద లెర్నర్స్. చూడండి, సో ఫీడ్బ్యాక్ అంటే ఏంటి? పునశ్చరణ. అంటే ఈ టీచర్ చూడండి క్లాస్లో లెసన్ చెప్తున్నప్పుడు క్వశ్చన్స్ వేస్తుంటారు, లెసన్ చెప్పేసిన క్వశ్చన్స్ వేస్తుంటే ఆన్సర్స్ సరిగ్గా ఇస్తున్నారు అంటే ఏంటి? ఆవిడ చెప్పిన లెసన్ అనేది విద్యార్థుల దాకా చేరిందని. అంటే ఇక్కడ లెర్నర్ ఫీడ్బ్యాక్ కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఇక లెర్నర్ ఏమీ చెప్పట్లేదు అనుకోండి, దాని అర్థం ఏంటి? టీచర్ మెథడాలజీ బాగా ఉన్నా సరే లెర్నర్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కోసారి లెర్నర్ వీక్గా ఉండొచ్చు, అంటే ఇద్దరు ఫీడ్బ్యాక్ కూడా తెలుస్తుంది అనమాట ఇవాల్యుయేషన్ చేయడం వల్ల. టీచరు తన మెథడాలజీని మార్చుకోవచ్చు, లెర్నర్ స్థాయికి దిగొచ్చు. లెర్నర్ బాగా తెలివిగా ఉంటే ఇంకా ఎఫెక్టివ్ టీచింగ్ మెథడ్స్ యూస్ చేస్తారు. లెర్నర్ వీక్గా ఉంటే, అంటే వీక్గా ఉన్నటువంటి లెర్నర్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్న మెథడ్స్ని కూడా ఈ ఇవాల్యుయేషన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇవాల్యుయేషన్ ఈజ్ ఎ జడ్జిమెంట్ అబౌట్ ద, అంటే ఇవాల్యుయేషన్ అనేది ఏంటి? ఒక జడ్జ్ చేస్తుంది అనమాట. ఏ విధంగా? హౌ గుడ్, ఇది ఏ విధంగా మంచిది, ఈ కంటెంట్ కానీ లేదంటే లెర్నింగ్ ప్రాసెస్ ఏ విధంగా యూస్ఫుల్ అవుతుంది, అది ఏ విధంగా సక్సెస్ఫుల్ అవుతుంది అన్నది సంథింగ్, అది ఎలా సక్సెస్ఫుల్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది, ఎలా విద్యార్థికి ఉపయోగపడుతుంది, సో అనేటటువంటి ఒక జడ్జిమెంట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ టు నో ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద లెర్నర్స్. ఆల్రెడీ చెప్పాను, మల్టీ డైమెన్షనల్ ప్రాసెస్ అంటే ఏంటి? భావావేశ రంగము, అలాగే సైకోమోటర్ మానసిక చలనాత్మక రంగము, అలాగే జ్ఞానాత్మక రంగం, అన్ని రంగాలని కూడా తెలుసుకోవడం కోసం ఇది యూజ్ అవుతుంది అన్నమాట. ఏంటిది? ఇవాల్యుయేషన్ అనేది. ఇవాల్యుయేషన్ మనం తెలుగులో ఏమంటాం? మూల్యాంకనం అంటారన్నమాట. సో మూల్యాంకనం అనేది ఇట్ ఈస్ ఏ కాంప్రహెన్సివ్ అండ్ మల్టీ డైమెన్షనల్ ప్రాసెస్ అని ఎవరు చెప్పారు? ఇది కొఠారి కమిషన్. సో కొఠారి కమిషన్ ఏం చెప్పిందంటే ఇవాల్యుయేషన్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ అండ్ మల్టీ డైమెన్షనల్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ స్లైడ్. సో అకార్డింగ్ టు బెంజమిన్ ఎస్ బ్లూమ్, ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ట్రైపోలార్ ప్రాసెస్. సో ఎవరు చెప్పారట ఎడ్యుకేషన్ అనేది ట్రైపోలార్ ప్రాసెస్ అని? బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనే విద్యావేత్త చెప్పారన్నమాట, ఎడ్యుకేషనిస్ట్ చెప్పారనమాట. ఇది ఈయన ఫేమస్ చికాగో పర్సన్, అంటే ఫేమస్ ఎడ్యుకేషనిస్ట్ ఆఫ్ చికాగోకి చెందినటువంటి ప్రముఖ విద్యావేత్త. దీన్ని ఇండియాకి ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 1958లో తీసుకొచ్చి, ఈయన అంటే ఇవాల్యుయేషన్ అనే ప్రాసెస్ని ఎవరు డెవలప్ చేశారు అంటే బెంజమిన్ ఎస్ బ్లూమ్ అనేటటువంటి విద్యావేత్త
ఇండియాకి తీసుకొచ్చి దీన్ని బాగా డెవలప్ చేశారనమాట. సో ట్రైపోలార్ ప్రాసెస్లో అంటే ఒక ట్రయాంగిల్ తీసుకొని ఆ ట్రయాంగిల్ ద్వారా అంటే ట్రైపోలార్ ప్రాసెస్ ట్రయాంగిల్ ద్వారా చెప్పారనమాట. ఫస్ట్ ఏంటి అంటే ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. అంటే ఏ టీచర్ అయినా సరే లెసన్ చెప్పే ముందర ఆ లెసన్ ద్వారా విద్యార్థి ఏ ఆబ్జెక్టివ్స్ అంటే ఏ లక్ష్యాల్ని సాధించవచ్చు అలాంటివన్నీ కూడా ముందుగానే నిర్ణయించుకుంటారు. సో నిర్ణయించుకొని ఏం చేస్తారు, వాటిని విద్యార్థులకి టీచింగ్ ప్రాసెస్లో లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే టీచ్ చేస్తున్నప్పుడు ఆబ్జెక్టివ్స్ అన్నింటినీ కూడా టీచ్ చేస్తున్నప్పుడు లెర్నర్ ఏం పొందుతాడు, ఎక్స్పీరియన్స్ పొందుతాడు. సో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అనే పొందుతాడు. సో పొందాడా లేదా అనేది ఏం చేస్తారు, మళ్ళీని ఇవాల్యుయేషన్ చేస్తారు. అందుకే చెప్పాం ఇవాల్యుయేషన్ ఈజ్ ఏ గుడ్ ఫీడ్బ్యాక్ ఫర్ ద టీచర్ అండ్ ద లెర్నర్. సో లెర్నర్ నేర్చుకున్నారో లేదో తెలుస్తుంది, లెర్నర్ నేర్చుకున్నారు అంటే ఆ టీచర్ ఏమైనట్టు సక్సెస్ అయినట్టు అనమాట. సో మరి ఇవాల్యుయేషన్ అయిపోయింది. సో ఇవాల్యుయేషన్ అయిపోయినాక రిజల్ట్ వస్తుంది. సో గుడ్ వస్తే ఇంకా బెటర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ మెథడాలజీని యూస్ చేసి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ బ్యాడ్ వస్తే అంటే రెమెడియల్ టీచింగ్ మళ్ళీ రీటీచ్ చేయాలా లేకపోతే మళ్ళీ అవసరం లేదా అన్నది కూడా ఇవాల్యుయేషన్ ద్వారా జరుగుతుంది అనమాట. సో ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ మళ్ళీ అగైన్ ఇంకొక న్యూ లెసన్కి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ వస్తుంటాయి. అంటే ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, ట్రయాంగులర్ ప్రాసెస్. సో హూ సెడ్ దట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ట్రయాంగులర్ ప్రాసెస్? దట్ ఈస్ బెంజమిన్ ఎస్ బ్లూ. నెక్స్ట్ NCERT gave the one definition for this. Evaluation is a integral part of the education system. So integral అంటే వెరీ వెరీ సమైక్య భావన. అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవాల్యుయేషన్ అనేది ఒక సమగ్రమైనటువంటి భావన అనమాట. ఇది అందులో అమైక్యమై మిళితమై ఉందన్నమాట ఎడ్యుకేషన్ సిస్టంలోనే. సో వాట్ ఇస్ ద నీడ్ ఆఫ్ ఇవాల్యుయేషన్? ఇట్ హెల్ప్స్ టు నో ద అచీవ్మెంట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. అంటే ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఏ విధంగా ప్రగతిని సాధించాయి అన్నది మనకి తెలుస్తుంది అన్నమాట. అంటే అచీవ్మెంట్ అంటే ఎడ్యుకేషనల్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తారు. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ విద్యార్థికి వస్తాయి. సో ఇవాల్యుయేట్ చేసినప్పుడు ఏమవుద్ది, అవి అచీవ్ అయ్యాయా, ఎంతవరకు అచీవ్ అయ్యాయి అనేది కూడా మనకి తెలుస్తుంది అనమాట. అలాగే టు నో ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ అంటే ప్రగతి, వాళ్ళ అభివృద్ధి ఏ విధంగా ఉంది జ్ఞానాత్మక రంగంలో అన్నది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇట్ హెల్ప్స్ టు మోడిఫై ద లెర్నింగ్ బిహేవియర్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇంకా ఏంటి, పర్ఫార్మెన్స్ బాగున్నా బాగోకపోయినా సరే దానికి అనుగుణంగా టీచర్ తన యొక్క టీచింగ్ మెథడాలజీని ఏం చేస్తారు, మోడిఫై చేసుకొని అలాగే అదేవిధంగా లెర్నింగ్ బిహేవియర్ని కూడా మోడిఫై చేస్తుంది అనమాట. ఇట్ హెల్ప్స్ టు నో ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద సిలబస్ ఎంత ఎఫెక్టివ్గా ఉండాలన్నది కూడా ఎవాల్యుయేషన్ జరుగుతుంది అనమాట. అలాగే ఇట్ ఈస్ బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. సో క్వాలిటేటివ్ మీన్స్ ఎన్ని మంచి గుణాలను కలిగి ఉంది ఈ సిలబస్ ద్వారా, విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందా లేదా, విద్యార్థికి బాగా ఉపయోగపడుతుందా లేదా, అంటే మంచి గుణాన్ని కలిగి ఉందా లేదా. అలాగే క్వాంటిటేటివ్ అంటే విద్యార్థి అంటే ఆ క్లాస్ సిలబస్ ఆ విద్యార్థికి అనుగుణంగా ఉందా లేదా, పరిమాణాత్మకంగా ఉండడంతో పాటు దాంతోపాటు ఏముండాలి, సైజు ఒకటే ఉంటే సరిపోదు, ఇంత లావు టెక్స్ట్ బుక్ ఉంటే ఎక్కువ జ్ఞానం వచ్చేస్తుంది కాదు. సో క్వాంటిటేటివ్గా ఉండాలి, అదేవిధంగా మంచి విద్యార్థికి అర్థమయ్యే విధంగా మంచి క్వాలిటీస్తో కూడా ఉండాలి. సో టు నో హౌ ఫార్ ద టీచర్ ఈజ్ సక్సెస్ఫుల్ ఇన్ హీస్ టీచింగ్ ఆర్ మెథడ్ ఆఫ్ టీచింగ్. సో టీచర్ ఏ విధంగా అంటే ఆ మెథడ్ ఆఫ్ టీచింగ్ మెథడాలజీలో టీచర్ ఏ విధంగా సక్సెస్ అయ్యారన్నది కూడా దీని ద్వారా తెలుస్తుంది అనమాట. హౌ ఫార్ ద స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. అలాగే స్టూడెంట్స్ ఎంత మేర వరకు సబ్జెక్ట్ని అర్థం చేసుకున్నారన్నది కూడా తెలుస్తుంది అనమాట. టు ఫైండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద టీచింగ్ స్ట్రాటజీస్. అలాగే టీచింగ్ స్ట్రాటజీస్ అంటే పిల్లలు ఏ విధంగా అర్థం చేసుకున్నారని దాన్ని బట్టి అంటే పెద్దవాళ్ళు అంటే టీచర్స్ వాళ్ళందరూ కూడా టైం టు టైం ఇన్ ఆర్డర్ టు దేర్ టీచింగ్ స్ట్రాటజీస్ అంటే వాళ్ళ టీచింగ్ స్ట్రాటజీస్ని కూడా అభివృద్ధి చెందిస్తూ వాళ్ళకి అనుగుణంగా అంటే క్లాసులో విద్యార్థులకు అనుగుణంగా దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటారు. సో ఈ మెథడ్ కాకపోతే ఇంకొక మనకి రకరకాల అప్రోచెస్ ఉంటాయి కదా. సో అప్రోచెస్ని, టూల్స్ని, టెక్నిక్స్ని యూజ్ చేసి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వీళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది నీడ్ ఆఫ్ ఎవాల్యుయేషన్. సో ఇలాంటివన్నీ కూడా మీకు ఎక్కడొస్తాయంటే సాధారణంగా ఇవి మీకు మల్టిపుల్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇవాల్యుయేషన్ నీడ్ ఏంటి, సో ఇవాల్యుయేషన్కి సంబంధించి ఇందులో ఈ క్రింది వాటిలో ఏంటి కరెక్టు అన్నది మనం
అబ్జర్వ్ చేసి చూసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్. సో టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్లో 4 టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఉన్నాయి. సో డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్, ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్, సమ్మేటివ్ ఇవాల్యుయేషన్, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. అంటే ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఉన్నాయి. సో ఇవాల్యుయేషన్లో ఈ 4 టైప్స్లో ఒక్కొక్క టైప్ గురించి ముందు చూద్దాం. ఫస్ట్ ఏంటి? డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్. సో జనరల్గా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు. సో డయాగ్నోస్ చేయడం వల్ల డాక్టర్కి ఏం తెలుస్తుంది? పేషెంట్ యొక్క కండిషన్, అంటే ఏ పార్ట్లో వీక్గా ఉన్నారు, సో ఏ పార్ట్తో ప్రాబ్లంతో బాధపడుతున్నారని తెలుస్తుంది. అలాగే డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఇట్ ఈజ్ యూజువల్లీ డన్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోనే దీన్ని ముందుగా చేస్తారు. ఇదేందుకోసం? ఇన్ ఆర్డర్ టు డయాగ్నోస్ ద స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఎయిదర్ ఎట్ ద ఇండివిజువల్ ఆర్ ఎట్ క్లాస్ లెవెల్. అంటే ఇండివిజువల్గా కూడా అంటే ఒక్కొక్క విద్యార్థి యొక్క ప్రగతి ఏ విధంగా ఉందో చెక్ చేయొచ్చు, వాడి స్ట్రెంగ్త్ వీక్నెస్ ఏ విధంగా ఉందో చెక్ చేయొచ్చు. అలాగే క్లాస్ అంతా కూడా దీన్ని చెక్ చేయొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ ఇండివిజువల్గా ఎందుకన్నారంటే ఇక్కడ ప్రతి స్టూడెంట్ అన్ని సబ్జెక్టులో వీక్గా ఉండడు. ఒకరికి మ్యాథ్స్ ఇష్టం, ఒకరికి సైన్స్ ఇష్టం, ఒకరికి సోషల్ ఇష్టం. సో ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్లో వీక్ ఉంటుంది, ఒక్కొక్క సబ్జెక్ట్లో స్ట్రెంగ్త్ ఉంటుంది. అందువల్ల ఇండివిజువల్గా చేస్తారు. అలాగే క్లాస్ అంతా కూడా ఓవరాల్గా చూస్తే ఎందులో వీక్గా ఉన్నారు, ఎందులో స్ట్రెంగ్త్గా ఉన్నారు. దీనివల్ల ఏం తెలుస్తుంది? టీచర్కి నెక్స్ట్ ప్లాన్ ఏ విధంగా చేసుకోవాలన్నది ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇట్ గివ్స్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లెర్నర్స్. సో లెర్నర్స్ తన లెర్నింగ్ ఎబిలిటీ అంటే ఏ విధంగా ఉంది, ఎంతవరకు ఉంది అన్నది తెలుస్తుంది అనమాట. అంటే నెక్స్ట్ లెవెల్కి అచీవ్ అవ్వగలడా లేదా, సో దాన్ని బట్టి ఎలా టీచ్ చేయాలో కూడా తెలుస్తుంది అనమాట. సో టు అనలైజ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద లెర్నర్స్ ఆల్సో. లెర్నర్ యొక్క పర్ఫార్మెన్స్ అంటే వాడి యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది, ఏ సబ్జెక్ట్లో ఎలా ఉంది, ఏ సబ్జెక్ట్లో పూర్గా ఉన్నాడు, ఏ సబ్జెక్ట్లో బాగా డెవలప్ అయ్యాడు అనేది కూడా తెలుస్తుంది అనమాట. ఇట్ డిటర్మైన్స్ ద కాజెస్ ఆఫ్ ద లెర్నింగ్ ప్రాబ్లమ్స్. అంటే లెర్నింగ్ ప్రాబ్లమ్స్ యొక్క కారణాలు ఏంటో కూడా తెలుస్తుంది. అలాగే ఫార్ములేట్స్ ఏ ప్లాన్ ఫర్ రెమిడియల్ యాక్షన్. అంటే నెక్స్ట్ వీడికి ఏ విధంగా, రెమిడియల్ అంటే ఏంటి? మళ్ళీ రీటీచింగ్ అంటే ఎగ్జాక్ట్గా రీటీచింగ్ కాదు కానీ, సో ఇట్ ఈస్ క్రాష్ కోర్స్ అనమాట. అంటే ఆల్రెడీ అయిపోయిన దాన్ని మనం క్రాష్ కోర్స్ లాగా వాడి స్టూడెంట్కి, లెర్నర్ యొక్క లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి చెప్పడం జరుగుతుంది. సో రెమిడియల్ యాక్షన్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ రీటీచింగ్, ఇట్ ఈస్ ఏ క్రాష్ కోర్స్ ఫర్ ద స్టూడెంట్స్. అంటే ముందు క్లాస్లో ఏవైతే నేర్చుకోలేదో వాటన్నిటిని కూడా వాటి క్లాన్స్ ఒకసారిగా వాడికి అందించడం అనమాట. సో ఇది డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్. సో జనరల్గా ఈ క్వశ్చన్ మీకు ఎక్కువగా ఎగ్జామ్స్లో ఇట్ ఈస్ యూజువల్ డన్ ఎట్ ద which evaluation usually done at the beginning of the teaching learning process, which evaluation? Diagnostic. So with which evaluation can helps to diagnose the strengths and weakness of the students. So it is also diagnostic evaluation. And the learning problems, and what are the learning problems and formulates a plan for remedial action. So which evaluation helps to determine the causes for learning problems and formulates a రెమీడియల్ యాక్షన్. మీకు రెమీడియల్ యాక్షన్ అని వచ్చింది అంటే చాలు, కళ్ళు మూసుకొని మీరు డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ పెట్టవచ్చు అనమాట. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్. నెక్స్ట్ వన్ ఇస్ ఏ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. సో ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అనేది ఇట్ ఈస్ కండక్టెడ్ బై టీచర్ అండ్ టోటల్ అకాడమిక్ ఇయర్లో చూసుకుంటే 4 FAs ఉంటాయి. FA1, FA2, FA3, FA4. సో ఇది టోటల్ మార్క్స్. అంటే ఒక FA1 ఎన్ని మార్క్స్కి ఉంటుంది అంటే 50 మార్క్స్కి. అలా 4 FAs కలిపి టోటల్ 200 మార్క్స్కి ఉంటాయి అన్నమాట. సో 50 మార్క్స్ కూడా ఓన్లీ ఒక నాలెడ్జ్నే టెస్ట్ చేయరు, ఇక్కడ అన్ని రకాల వాటిని టెస్ట్ చేస్తారు. సో రీడింగ్లో ఎలా ఉన్నాడు, సో రీడింగ్ రిఫ్లెక్షన్స్లో 10 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. సో రైటింగ్ వాడు ఓన్గా రాయగలుగుతున్నాడా, సో రైటింగ్ అంటే హ్యాండ్ రైటింగ్ ఒకటే కాదు ఇక్కడ, సో నోట్స్ చెప్పిన దాన్ని ఎలా రాయగలుగుతున్నాడు, సో దానికి 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రాజెక్ట్ వర్క్. సో ప్రాజెక్ట్ వర్క్ అనేది 10 మార్క్స్. అంటే ఇక్కడ క్రియేటివ్ అంటే సైకోమోటర్ డొమైన్ని ఎలా యూస్ చేస్తున్నాడు అని కూడా మనకి ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే స్లిప్ టెస్ట్ ఇస్ ఏ రిటన్ టెస్ట్. అంటే ఇక్కడ ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ అనేది ఏదో ఒక పర్టికులర్ ఒక టాపిక్ పైన, అంటే ఆ రోజు చెప్పినటువంటి ఒక లెసన్ పైన కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఓవరాల్గా ఎక్కువ టెస్ట్ చేయదు, కొద్దిగా అంటే సిలబస్లో ఒక పర్టికులర్ ఒక పార్ట్ని మాత్రమే ఇది టెస్ట్ చేస్తుంది అనమాట. సో ఎన్ని ఫార్మేటివ్స్ కండక్ట్ చేస్తారు? 4 ఫార్మేటివ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్. సో హియర్ ఐ గేవ్ ఏ కంపారిటివ్ స్టడీ ఆఫ్ ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్.
సో ఇఫ్ యూ స్టడీ కంపారిటివ్లీ అంటే మనం కంపారిటివ్గా చదివామనుకోండి మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది అనమాట. సో ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్, ద అదర్ నేమ్ ఫర్ ఫార్మేటివ్ ఈజ్ ఏ ఆన్గోయింగ్ ఇవాల్యుయేషన్ అండ్ కంటిన్యూస్ ఇవాల్యుయేషన్. ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. అంటే డ్యూరింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అలా కంటిన్యూగా అకాడమిక్ ఇయర్ అంతా కూడా జరుగుతూనే ఉంటుంది అనమాట. ఇక సమ్మేటివ్, ద అదర్ నేమ్ ఫర్ సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ ఈజ్ ఏ టర్మినల్ ఇవాల్యుయేషన్. టర్మినల్ మీన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, అంటే ఆ ఇయర్ ఎండ్ అవుతున్నప్పుడు ఇక్కడ మీకు టర్మినల్ ఇవాల్యుయేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ కండక్టెడ్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద కోర్స్ జరుగుతున్నప్పుడు ఆర్ మిడిల్ ఆఫ్ ద కోర్స్ మధ్యలో కానీ ఏది కండక్ట్ చేయొచ్చు, ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేయొచ్చు. అలాగే సమ్మేటివ్ అసెస్మెంట్, ఇప్పుడు ఇక్కడ ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్, అసెస్మెంట్ ఆల్సో వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఏ. సో ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ అండ్ సమ్మేటివ్ ఇవాల్యుయేషన్. సో ఇట్ ఈస్ కండక్టెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్. సో ఎండ్ ఆఫ్ ద course only we can conduct. So in your school 2 SA1 and SA2, 2 SCS are conducted in examination. So it is a process oriented, it is very very important. Which evaluation is a process oriented formative evaluation? ఎందుకంటే ఇది కోర్స్ డ్యూరింగ్ ద కోర్స్ అవుతున్నప్పుడు జరుగుతుంది. అలాగే మిడిల్ ఆఫ్ ద కోర్స్ అంటే లర్నింగ్ ప్రాసెస్ అవుతున్నప్పుడు, డ్యూరింగ్ ద లర్నింగ్ ప్రాసెస్ అవుతున్నప్పుడు ఇది జరుగుతుంటుంది కాబట్టి దీన్ని ప్రాసెస్ ఓరియంటెడ్ అంటారనమాట. ఇట్ ఈస్ ఎండ్ ఓరియంటెడ్ అంటే సిలబస్ అంతా అయిపోయినాక సెమిస్టర్ వైజ్గా కానీ లేదంటే అట్ ఎండ్ ఆఫ్ ద కోర్స్ అంతా అయిపోయినాక జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటారు, ఎండ్ ఓరియంటెడ్. సో ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఓరియంటెడ్ అండ్ సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ ఈజ్ ఏ ఎండ్ ఓరియంటెడ్. సో నెక్స్ట్, ద ఎవాల్యుయేషన్ దట్ డీల్స్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో ఇందాక చెప్పాను, ఏదో ఒక లెసన్లో సిలబస్లో కానీ కరికులంలో కానీ ఏదో ఒక టాపిక్ ఏదో ఒక లెసన్ తీసుకొని ఏదో ఒకటి దాన్ని మాత్రమే ఇది ఇవాల్యుయేట్ చేస్తుంది. బట్ దిస్ ఇవాల్యుయేషన్ డీల్ విత్ ద హోల్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లైక్ టర్మ్స్. సో టర్మ్ వైజ్గా కూడా తీసుకుంటుంది, అలాగే ఎండ్ మొత్తం ఆ ఇయర్ అంతా అకాడమిక్ ఇయర్ జరిగినటువంటి దాని మొత్తం మీద తీసుకుంటుంది అనమాట. ఇట్ హెల్ప్స్ ద టీచర్ టు మోడిఫై హిజ్ ఆర్ హెర్ వే ఆఫ్ టీచింగ్. టీచర్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది అంటే ఎలా టీచింగ్ చెప్తున్నారు అన్నది దాన్ని అంటే విద్యార్థి యొక్క లెర్నర్ యొక్క ఎబిలిటీ బట్టి టీచర్ తను తాను మోడిఫై చేసుకోవచ్చు. అలాగే టు నో ద స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ ద లెర్నర్స్ డ్యూరింగ్ ద కోర్స్, అంటే ఆ కోర్స్ జరుగుతున్నప్పుడు లెర్నరు అంటే ఓవరాల్గా లెసన్ చెప్పినప్పుడు ఏ కాన్సెప్ట్ అయితే అర్థమవ్వలేదో, ఏ కాన్సెప్ట్ వీళ్ళు వీక్గా ఉన్నారన్నది స్టూడెంట్కి టీచర్స్కి చాలా బాగా అర్థమవుతుంది. దాన్ని బట్టి అర్థం కాని టాపిక్స్ని మళ్ళీ రీటీచ్ చేయొచ్చు అనమాట. It helps the teacher to know whether a student passed or failed or promoted at the end of the course. ఇదేం తెలియజేస్తుందంట, స్టూడెంట్ పాస్ అయ్యాడా లేదంటే ఫెయిల్ అయ్యారా లేదంటే ప్రమోట్ అయ్యారా నెక్స్ట్ కోర్స్కి అన్నది తెలుస్తుంది అనమాట. సో కెన్ సింప్లీ సే ఏ ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ కండక్టెడ్ డ్యూరింగ్ ద కోర్స్, సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ కండక్టెడ్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఓరియంటెడ్, ఇట్ ఈస్ ఏ ఎండ్ ఓరియంటెడ్. సో ద టూల్స్ ఫర్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఈజ్ ఏ unit test, assignments. So all these come under the unit test, assignments, checklist, project works, activities, slip test, interviews, self-assessment forms, questionnaires. So all these come under formative assessment. But summative assessment, only terminal examinations and semester exams, all the exams and comes under the summative assessment. సో ఇన్ యువర్ ఎగ్జామ్స్ మీకు ఎగ్జామ్స్లో ఏమడతారంటే యూనిట్ టెస్ట్, అసైన్మెంట్స్, చెక్లిస్ట్స్ ఆర్ కమ్ or which type of tools to evaluate the assessment. So which type of assessment we can evaluate? Formative assessment. So summative assessments అనేవి 2, summative assessment 1, summative assessment 2. సో కండక్టెడ్ ఫర్ ఇది 80 మార్క్స్ కండక్ట్ చేస్తారు, ఇది 50 మార్క్స్కి, అలాగే 4 ఫార్మేటివ్స్ కండక్ట్ చేస్తారు. సో టోటల్ 200 మార్క్స్కి, ఇది 80 మార్క్స్కి. సో ఈ 80 మార్క్స్ ప్లస్ ఈ 200 మార్క్స్ని ఏం చేస్తారంటే 20 మార్క్స్కి యావరేజ్ చేసి 20 + 80 కలిపి దీన్ని 100 మార్క్స్ కింద టోటల్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో టోటల్ అకాడమిక్ ఇయర్ అంటే ఈ 4 ఫార్మేటివ్స్ని కూడా ఏం చేస్తారు వాళ్ళు మార్క్స్ కింద కండక్ట్ చేస్తారు. ఇదేనే ఇంటర్నల్ అసెస్మెంట్ అంటారు. ఇంటర్నల్ అసెస్మెంట్ అంటే ఇప్పుడు తెలంగాణలో చెప్తున్నా కదా, ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా మార్క్స్ వస్తాయి. అంటే ఈ 4 ఫార్మేటివ్స్ వీళ్ళు ఏదైతే క్యాచ్ చేస్తారో, సో 200 మార్క్స్ వచ్చాయి కదా, సో ఈ 200 మార్క్స్ ఇప్పుడు దాకా 20 మార్క్స్ కింద తీసుకొని ఫైనల్ ఎగ్జామ్ 80 మార్క్స్ పెట్టి వాళ్ళు తీసుకునేవాళ్ళు. సో 80 + ఈ 20 కలిపి 100 మార్క్స్ చేసేవారు. ఇప్పుడు ఏమైంది,
ఇప్పుడు ఈ 20 మార్క్స్ ఇంటర్నల్ మార్క్స్నే వాళ్ళు ఇంటర్నల్ మార్క్స్ ఇంకా ఈ SA1 మార్క్స్ మిగతా మార్క్స్ అన్నిటిని కూడా వాళ్ళు చూసుకొని చేస్తానంటున్నారు. సో నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఎవాల్యుయేషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. సో ఎగ్జామ్స్లో చాలాసార్లు ఎక్స్పాండ్ ద CCE ఫుల్ ఫామ్. CCE ఫర్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. సో ఇట్ ఈస్ అన్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ CCEని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పినటువంటి FAలు SAలు కలిపి టోటల్గా 100 మార్క్స్ ఇవ్వడం అనేది దీని కాన్సెప్టే. దేని కాన్సెప్ట్? CCE అనమాట. ఇట్ ఈజ్ అన్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ బోత్ ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. అంటే సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ని ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ రెండింటినీ కలిపి చేసేదాన్ని ఏమంటామంటే CCE అంటారన్నమాట. ఇట్ ఎయిమ్స్ ఎట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద లెర్నర్స్, దట్ ఈస్ కరిక్యులర్, కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. అంటే ఫార్మేటివ్ సమ్మేటివ్ అనేవి రెండు కూడా ఏంటి అంటే నాలెడ్జ్కి సంబంధించినటువంటి మార్క్స్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే నాలెడ్జ్ అలాగే ఫీల్డ్ ట్రిప్స్ వాటికి వాళ్ళు చెప్పినటువంటి ఎక్స్ప్రెషన్స్కి ఉంటాయి. అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు సబ్జెక్ట్. బట్ ఇక్కడ కరిక్యులర్ అంటే రిలేటెడ్ టు సిలబస్ ఓరియంటెడ్. సో కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ మీన్స్ గేమ్స్. సో గేమ్స్లో ఎలా ఉన్నారు, అలాగే కరిక్యులర్ సాంస్కృతిక అంశాల్లో ఎలా ఉన్నారు, కల్చరల్ యాక్టివిటీస్లో ఎలా ఉన్నారు, డ్రాయింగ్లో ఎలా ఉన్నారు. సో మీకు ఈ స్కూల్స్ యొక్క ప్రోగ్రెస్ కార్డ్స్ చూస్తే అంటే వీళ్ళు CCE మార్క్స్ చూస్తే CCE వెబ్సైట్లో చూస్తే వీటికి కూడా మార్క్స్ ఉన్నాయి. SA1కి సంబంధించి వీళ్ళకి డ్రాయింగ్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి, అలాగే ఎడ్యుకేషనల్ యాక్టివిటీ అంటే వాళ్ళకి మానవతా విలువలకి ఏవైనా ఎన్ని మార్క్స్ ఉన్నాయి, అలాగే స్పోర్ట్స్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి, వీటికి కూడా మార్క్స్ ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏమన్నాడు, ఇట్ ఎయిమ్స్ ఎట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద లెర్నర్. సో విచ్ ఇవాల్యుయేషన్ helps to concentrate on all-round development, that is CCE. It deals with the participation of the learners in all the activities of the educational programs like two times extracurricular activities 2 times వస్తుంది. సో ఇది ఇట్స్ ఫర్ దిస్. సో కరిక్యులర్ యాక్టివిటీ అంటే పార్టిసిపేషన్ ఆఫ్ ద లెర్నర్. సో పార్టిసిపేషన్ ఎలా ఉంది అన్నది కూడా లెర్నర్ ఇన్ అన్ని యాక్టివిటీస్లో ఎలా ఉన్నది అన్నది కూడా ఇది చెక్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ CCE. అసలు CCEని పెట్టడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? ఇట్ ఈజ్ అన్ ఇన్సెపరబుల్ పార్ట్ ఆఫ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. దీన్ని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ నుంచి మనం సెపరేట్ చేయలేమంట, అంటే అది ఇంక్లూడింగ్ ఉండిపోయిందనమాట. సో డీల్స్ విత్ ద గ్రోత్ ఆఫ్ ద 3 డొమైన్స్. అంటే ఈ 3 డొమైన్స్ కాగ్నిటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్. అంటే జ్ఞానాత్మక రంగంలో ఎటువంటి అభివృద్ధి ఉంది, భావవేశ రంగం అంటే విద్యా దృక్పథాల్లోని వాడు అంటే విలువలకు సంబంధించినటువంటి దాంట్లో ఎలా ఉన్నాడు, అలాగే సైకోమోటర్ డొమైన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే గేమ్స్లోని డ్రాయింగ్ వీటన్నిటిలో కూడా వీడికి ఏ విధంగా ఉన్నదని కూడా చేస్తుంది అనమాట. సో టోటల్ CCE డీల్స్ విత్ 100 మార్క్స్, ఫార్మేటివ్ అసెస్మెంట్ ఫర్ 20 మార్క్స్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ ఫర్ 80 మార్క్స్. సో టోటల్ 100 మార్క్స్. సో దిస్ ఇస్ ఫర్ అన్నీ కూడా అంటే ఈ అన్ని రకాల ఎవాల్యుయేషన్ అన్ని రకాల ఇవి. సో మనం ప్రాక్టీస్ చేద్దాం. Summative evaluation is concerned with and oriented evaluation, and formative evaluation concerned with process oriented. ఎందుకంటే లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు ఇది వస్తుంది కాబట్టి దీన్ని ప్రాసెస్ ఓరియంటెడ్ ఎవాల్యుయేషన్ అండి. సో ఇవాల్యుయేషన్ డీల్స్ విత్ ద 3 ఎలిమెంట్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. 2 ఎలిమెంట్స్ అక్కడ ఆల్రెడీ 2 ఎలిమెంట్స్ ఇచ్చారేంటి, ఎవాల్యుయేషన్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకా థర్డ్ ఎలిమెంట్ ఏంటి అంటే ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. మొదటి టీచర్ ఆబ్జెక్టివ్స్ నోట్ చేసుకొని తర్వాత లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఎవాల్యుయేషన్. హూ స్టేటెడ్ ద ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ట్రైపోలార్ ప్రాసెస్. ట్రైపోలార్ ప్రాసెస్ అని ఎవరు చెప్పారు? బెంజమిన్ ఎస్ బ్లూమ్. సో నెక్స్ట్ స్లైడ్. సో ద యాన్యువల్ ఎగ్జామినేషన్స్ ఆర్ ద టూల్స్ యూజ్డ్ ఇన్. యాన్యువల్ ఎగ్జామినేషన్స్ అనే టూల్స్ని ఏ ఎవాల్యుయేషన్లో యూజ్ చేస్తారంట? సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. సో విచ్ ఎవాల్యుయేషన్ గైడ్ ద టీచర్ అండ్ బుక్ రైటర్స్ ఫర్ ద రెమీడియల్ వర్క్. రెమీడియల్ వర్క్ వస్తే ఏం చెప్పుకున్నాం? డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్. The following is concerned with the measurement of the total teaching learning process. అంటే ఇక్కడ ఏంటి ఇందులో మెజర్మెంట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మొత్తం చేసేటటువంటిది ఏంటి అంటే ఎవాల్యుయేషన్ అనమాట. సో యూనిట్ టెస్ట్, చెక్ లిస్ట్, సెల్ఫ్ అసెస్మెంట్ టూల్స్ అనేవి ఏ ఎవాల్యుయేషన్ కింద వస్తాయంట? ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ కింద వస్తాయి. సో విచ్ ఎవాల్యుయేషన్ కాన్సన్ట్రేట్ ఆన్ ఓవరాల్ డెవలప్మెంట్? CCE. ద ఫుల్ ఫామ్ ఆఫ్ CCE is కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. సో విచ్ valuation centered on the 3 domination. Which type of evaluation concentrated on
3 domains, that is CCE. Okay, thank you for watching this video. Please like my videos and share my videos to your friends and subscribe my channel. Click on the bell icon. Thank you.